The decimal form of some real numbers are given below. Please note here real numbers. In each case, decide whether the number is a rational number or not. ఓకే, రియల్ నెంబర్స్కి డెసిమల్ ఫార్మ్స్ ఇచ్చారు ఇక్కడ 3 నెంబర్స్కి. వాటిని చూసి మనం ఏమని చెప్పాలి, అవి రేషనల్ నెంబర్స్ అవుతాయా కాదా. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. రేషనల్ నెంబర్ అంటే కనుక మనకు తెలుసు పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పీ అండ్ క్యూ అనేవి ఇంటీజర్స్, రైట్. దెన్ వాట్ కెన్ యూ సే అబౌట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ. ఓకే, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆన్సర్ చేయడానికి మనకి ఈ చాప్టర్లో ఇచ్చిన థియరమ్స్ గురించి తెలిసి ఉండాలి. ఫస్ట్ నెంబర్ చూద్దాం మనం. 43.123456789. ఓకే, 789 తర్వాత ఫర్దర్గా డిజిట్స్ ఏమి ఇవ్వలేదు, డాట్ 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 కూడా లేదు. అంటే ఈ పర్టికులర్ నెంబర్ ఏంటి, టెర్మినేటింగ్ డెసిమల్, రైట్. మనకు తెలుసు రేషనల్ నెంబర్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినప్పుడు రేషనల్ నెంబర్స్కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి, రైట్. అదర్వైజ్ నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్స్ వస్తాయి. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ వస్తాయి. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇచ్చింది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ రియల్ నెంబర్ అని చెప్పారు. ఓకే, రియల్ నెంబర్స్లో 2 క్లాసెస్ ఉన్నాయి, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇది రియల్ నెంబర్ ఎట్ ద సేమ్ టైం రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే కనుక మనం ఏమని చెప్పొచ్చు, పీ బై క్యూ ఫామ్లో రాస్తాం అని చెప్పొచ్చు, రైట్. పీ బై క్యూ ఫామ్లో రాయొచ్చు. పీ బై క్యూ ఫామ్లో రాస్తే కనుక ఈ థియరం ఏమని చెప్తుందంటే క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే అది 2n 5m ఫామ్లో ఉంటుంది, వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని చెప్తుంది, రైట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇప్పుడు వాట్ కెన్ యూ సే అబౌట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ అని అడిగారు కదా. దీని పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే మనకి క్యూ ఎంతో ఒక నెంబర్ వస్తుంది. ఆ క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక అవి ఏ ఫామ్లో ఉంటాయి, 2n 5m ఫామ్లో ఉంటాయి. అదే చెప్పొచ్చు మనం ఇక్కడ. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డినామినేటర్ క్యూ ఫర్ దిస్ పర్టికులర్ నెంబర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2n 5 times 5m వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. అర్థమైందా. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అయ్యింది, రైట్. రేషనల్ నెంబర్ అయినప్పుడు మనకి థియరం ఏమని చెప్తుందంటే టెర్మినేటింగ్ డెసిమల్ అయితే డినామినేటర్ క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక 2n times 5m అనే ఫామ్లో ఉంటుంది అని చెప్తుంది. అదే ఆన్సర్. వాట్ కెన్ యూ సే అబౌట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ అని అడిగినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n times 5m. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే 0.120 1200 12000 12 4 times 0 అండ్ సో ఆన్ అని అయితే ఎప్పుడైతే ఉందో దాని మీనింగ్ ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్. టెర్మినేట్ అవ్వదు, ఎన్ని డిజిట్స్ రాసినా రాస్తానే ఉంటాం. ఓకే, నాన్ టెర్మినేటింగ్ అని తెలిసింది. రిపీటింగా కాదనేది చూద్దాం. రిపీటింగ్ అయితే కనుక 120 రిపీట్ అయ్యి ఉండేది, బట్ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 4 zeros ఉన్నాయి. నెక్స్ట్ రాస్తే కనుక 12 రాసి తర్వాత 5 zeros రాస్తాం. నెక్స్ట్ 12 రాసి 6 zeros రాస్తాం. దీన్ని చూసినప్పుడు మీరు ఏమని చెప్తారు, ఈ పర్టికులర్ నెంబరు నాన్ టెర్మినేటింగ్ ఎట్ ద సేమ్ టైం నాన్ రిపీటింగ్. రిపీటింగ్ అయితే కనుక 0.120 120 అలా వచ్చి ఉండేది. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ పెరుక్కుంటూ పోతుంది, రైట్. అందు గురించి ఇది నాన్ రిపీటింగ్ కూడా అవుతుంది. మనకు తెలుసు రేషనల్ నెంబర్ని డెసిమల్ ఎక్స్పాన్షన్లో రాస్తే టెర్మినేటింగ్ డెసిమల్ ఒకటి ఆప్షను, రెండోది నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఓకే, నాన్ రిపీటింగ్ డెసిమల్ ఎప్పుడైతే వచ్చిందో ఇది రేషనల్ నెంబర్ కానే కాదు. ఇది రేషనల్ నెంబరా కాదా అనేది కనుక్కోమన్నారు కదా. రేషనల్ నెంబర్ కానే కాదు. రేషనల్ నెంబర్ కాకపోతే దాన్ని పీ బై క్యూ ఫామ్లో రాయలేము. అండర్స్టూడ్. పీ బై క్యూ ఫామ్లో రాయకపోతే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవసరమే లేదు. పీ బై క్యూ ఫామ్లో రాయకపోతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఏంటనేది చెప్పక్కర్లేదు, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 43.123
4, 5, 6, 7, 8, 9 విత్ ఓవర్ బార్ ఆన్ దాట్. ఆ డిజిట్స్ అన్నిటికి ఓవర్ బార్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేవి రిపీటెడ్‌గా వస్తాయని దాని మీనింగ్. రైట్? ఇప్పుడు చూస్తే గనక ఈ నంబర్‌ని ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్. బట్ రిపీటింగ్. రైట్? ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాసిన తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలాగ మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా రాసుకుంటూ పోవచ్చు. దాన్ని అలా రాస్తూ డాట్స్ పెట్టామంటే దాని మీనింగ్ నాన్ టెర్మినేటింగ్ అని. రైట్? అండ్ ఇక్కడ చూస్తే గనక ఈ పర్టిక్యులర్ 9 డిజిట్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి కాబట్టి రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే. అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఉందంటే అది రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ప్రతి రేషనల్ నెంబర్‌ని p/q ఫార్మ్‌లో రాయొచ్చు. రైట్? సో, p/q ఫార్మ్‌లో రాస్తే ఇప్పుడు మనం qకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ ఫార్మ్‌లో ఉంటాయని చెప్పమంటున్నారు. దానికి మన దగ్గర ఒక థియరమ్ ఉంది. x = p/q అనేది రేషనల్ నెంబర్ అయితే గనక ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2n 5m అయితే డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అర్థమైందా? ఇదొక రేషనల్ నెంబర్. మన దగ్గర ఉన్నది రియల్ నెంబరే కానీ అట్ ద సేమ్ టైమ్ ఇది రేషనల్ నెంబర్. రైట్? ఈ రేషనల్ నెంబర్‌కి డెసిమల్ ఎక్స్పాన్షను నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్‌గా ఉంది. రైట్? నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్‌గా ఉంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్ ఏ ఫార్మ్‌లో ఉంటుంది? 2n 5m ఫార్మ్‌లో ఉండదు. అండర్‌స్టూడ్? 2n 5m ఫార్మ్‌లో ఉండదు. అదే రాయాలి మనం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డినామినేటర్ q ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2n 5m వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగెటివ్ ఇంటీజర్స్. ఓకే. ఎందుకు ఈ ఫార్మ్‌లో ఉండట్లేదు అంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి ఈ పర్టిక్యులర్ ఫార్మ్‌లో ఉండదు. అండర్‌స్టూడ్?